రాజ్యం కోసం పోరాడి పలనాటి గడ్డ మీద యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గానికి చేరుకోవడమే విజయమని భావించి గెలుపు కోసమే కాకుండా వీర మరణం కోసం రణం చేసిన పలనాటి వీరులారా, ఆనాడు మీరు యుద్ధం చేసిన ఆయుధాలు ఇవే ఇవే ప్రభావం నుంచి అక్షయ్ వరకు ప్రతి 7 కొత్త నెత్తులతో వీటి వేడిని చల్లార్చి నాగులేటిలో ముంచి శాంతి చేస్తున్నాం. 800 సంవత్సరాలుగా వీరాచారాన్ని కాపాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. సార్, నేను నాగులేటిలో స్నానం చేస్తాను. కన్నమదాస వంశంలో పుట్టిన వాడివిరా, నాగులేటిలో మునిగితే నీకు నడకొస్తుందేమో. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. కుమార్ దాస్ ఎక్కడ? ఏమైంది బాబు? కుమార్ దాస్ కనిపించడం లేదు. ఎక్కడ కుమార్ దాస్? కుమార్ దాస్ వెతకండి రా. कुमार दास, कुमार कुमार बाबू कुमार నీళ్లు కక్కడానికి అతను బ్రతికినాడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలనాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునుగ్గానే నువ్వే ముక్కు మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను కానీ శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమార్ దాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఎలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి 2 కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు.
నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే